తస్మాత్ ఏనం మహాభాగ విసర్జయ గృహం ప్రతి సపుత్రాహం వశిష్యామి జానకీవద్ విజోత్తమ. అలాగే అడవి సీతమ్మ తల్లి అడవికి పోయినట్టుగా నేను నా కొడుకులను పట్టుకుని అడవిలోకి పోతాను అని ఆ మనోరమాదేవి అనేక రకాలైనటువంటి దుఃఖాలతో తమ మనసులో ఉన్నటువంటి గోడంతా వెలిపుచ్చుకుంది. అప్పుడు యుధాజిత్తునిట మునే ముంచ హఠం సౌమ్యాం విసర్జయ మనోరమాం నచ యాస్యామ్యహం ముక్త్వా నేష్యాం యజ్ఞ బలాత్ పునః. ఈవిడ ఇక్కడ ఉంది అని తెలిసిపోయింది. ఆ యుధాజిత్తు ఆ మునికి కొంత వార్నింగ్ ఇచ్చాడు. ఇచ్చి నువ్వు మా శత్రుకోటిలో ఉన్నది ఆవిడ మనోరమాదేవిని కొడుకుకి నువ్వు ఆశ్రయం ఇచ్చావని తెలిసింది. వాళ్ళని నాకు హ్యాండ్ ఓవర్ చెయ్యి, లేకపోయినట్లయితే నీకు చాలా నష్టం కల్పిస్తాను, నీ ఆశ్రమం అంతా మొత్తం అంతా లేకుండా చేసేస్తాను అని ఆ మునీశ్వరుణ్ణి భయపెట్టేట యుధాజిత్తు. అప్పుడు ఋషి అన్నట్ట నయస్వయది శక్తిస్తే బలేనాద్య మమాశ్రమాత్ విశ్వామిత్రో యథాధేనం వశిష్ఠస్య మునేపురా అని ఒక కల్పన. సరే నీకు బలం ఉంటే చూద్దాం, తీసుకెళ్ళావిడ్ని ఎలా తీసుకెళ్తావో, నా ఆశ్రమంలోంచి ఆవిడని కొడుకుని తీసుకెళ్లే శక్తి కనుక నీకుంటే నీ ప్రయత్నం నువ్వు చేసుకోవచ్చు, ఏం భయం లేదు. విశ్వామిత్రులంతటి వాడు వశిష్ఠుడిని నందిదేవుని తీసుకెళ్ళడానికి వాడి చేతగా లేదు. అలాగే మా ఆశ్రమంలో ఉండి మా రక్షణలో ఉండేటువంటి ఆవిడ్ని కొడుకుని తీసుకెళ్తాం నీకు అసాధ్యం, చేతనైతే ప్రయత్నించు అన్నట్టు. నయస్వ యది శక్తిస్తే బలేన అద్య మమ ఆశ్రమాత్ అంటే ఇప్పుడు మా వ్యాసుల వారు అడిగారు, ఈ రకమైనటువంటి మాట చెప్పారు కానీ బాగానే ఉంది, కానీ విశ్వామిత్రుడు ఏంటి, వశిష్ఠుడు ఏంటి, దేనివి ఏమిటి, ఈ కథ నాకు చెప్పండి అని ఇంకో మాట మళ్ళీ అడిగారు. అంటే దాని గురించి అంతా కూడా చెప్పి రిపుర్ అల్పోపినోపేక్ష్య సర్వథా శుభమిచ్చత. చిన్న శత్రువు ఈ కుర్రాడు బండి ఏం చేస్తాడు అంటే వీడు వదిలి బతికి బట్టకడితే మనకు నష్టం ఏమిటి అని చెప్పి ఆ యుధాజిత్తు వెళ్ళిపోవచ్చు. కానీ చిన్న అణువంత అగ్నిహోత్రం పెరిగి పెద్దదే మొత్తాన్నంతటినీ కాల్చేసే పరిస్థితి వస్తుంది కనుక శత్రుశేషం కానీ రుణశేషం కానీ పనికిరాదు, అట్టే పెట్టకూడదు. ఈ చిన్నపిల్లాడే కదా అని ఇప్పుడు వదిలేస్తే వాడే మనకు గొంపలు తీసేటువంటి పరిస్థితుల్లో ఎదురుతాడు కనుక రిపు చిన్న శత్రువుని కూడా వాడిని మనం వదిలిపెట్టకూడదు. అంచేత వాడిని ఇక్కడ పూర్తిగా నిబంధన చేసి వాడిని నిగ్రహించి వాడిని చంపేయాల్సిందే అనేటువంటి ఆలోచన చేసి నిష్కంటకంగా రాజ్యాన్ని తయారు చేయాలి అంటే సుదర్శనుణ్ణి చంపాల్సిందే అని యుధాజిత్తు యొక్క నిర్ణయం చేశాడు. వాళ్ళ ప్రధానుడైనటువంటి వాడు వాళ్ళ మహారాజుతో వచ్చిన మంత్రి గారు ఆయనకు ఒక హితం చెప్పాడు. ఆయన సాహసం నహి కర్తవ్యం శృతం రాజన్ మునేర్వచ విశ్వామిత్రస్య దృష్టాంత కథితస్తేన మారిష. సాహసం అన్ని వేళలా పనికిరాజండి, మన ఊళ్ళో మనం నెగ్గాం కదా అనే ఉద్దేశంతో ఈ మహర్షి ఆశ్రమంలో మన తమాషాలు చూపిస్తే అది సరిపోదు, అన్ని వేళలా మన సాహసం మనకి పనికిరాదు. విశ్వామిత్రుడంతటి గొప్ప తపశక్తి సంపన్నుడు, అంత బలపరాక్రమాలు గలవాడు, సమస్త శస్త్రాస్త్ర ఉపసంహారవేత్త అయినటువంటి వాడు కూడా వశిష్ఠుడి దగ్గర ఏమీ చేయలేక చేతులు కొలుచుకుని వెళ్ళిపోయాడు. అంచేత మనం సమయం సందర్భం చూసుకుని సాహసం ప్రదర్శించాలి తప్ప ఇక్కడ ఏమీ మన సాహసాన్ని ప్రదర్శించడం వీలు పడదండి అని ఆ మంత్రి గారు ఆయనకి సలహా చెప్పారు. అంచేత పూర్తిగా నిమంత్రితో వశిష్ఠేన భోజనాయ మహాత్మన ససైన్యస్య స్థితో రాజా గాధిపుత్రో మహాయశాహ అని ఆ విశ్వామిత్రుడి కథంతా చూపించారు. విశ్వామిత్రుడు వారి శిష్య సమేతంగా పరివార సమేతంగా అడవిలోకి వచ్చినప్పుడు వశిష్ఠాశ్రమానికి విందుకు వచ్చారట. వశిష్ఠుడు వాళ్ళందరినీ మీ ఆతిథ్యానికి రండి అని అడిగారు. మేము చాలా మంది ఉన్నాం, మీ ఆశ్రమంలో మాకు అవకాశం ఉంటుందో ఉండదో అని అంటే ఆవిడ నందిన్య ఆసాదితం సర్వం భక్ష్య భోజ్యాదికం యత్ ఉక్త్వా రాజా ససైన్యశ్చ వాంఛితం తత్ర భోజనం ప్రతాపంతంచ నందిన్యా పరిజ్ఞాయ పార్థివ యయాచే నందినీం రాజా వశిష్ఠం మునిసత్తమం. ఆ నందినీ ధేనువు యొక్క అనుగ్రహం చేత వశిష్ఠుడు వారు విశ్వామిత్రుడికి అంత పరివారంతో కూడా సమస్త విధమైన రాజోపచారాలతోటి చక్కటి విందు ఏర్పాటు చేశారు. దీని ప్రభావం చూసిన తర్వాత విశ్వామిత్రుడు వారు ఆవు నాకు ఇచ్చేయండి అన్నట్టు, ఆ నందినీ ధేనువుని నాకు ఇచ్చేయండి అని అడిగాడు. నీకు 1000 ఆవులను దానం చేసి మునే ధేను సహస్రంతే ఘటోద్రీనాం దధామ్యహం నందినీం దేహిమే ధేను ప్రార్థయామి పరంతప. ఆ నందినీ ధేనువు నాకు ఇచ్చేయి, నీకు 1000 ఆవులు ఇస్తాను కావాలంటే అని చెప్పారు. వశిష్ఠ మహర్షి అన్నాడు, నా హోమధేనువిది, నేను 1000 కాదు కదా 1,00,000 ధేనువులు ఇచ్చినా నాకు అదేం అక్కర్లేదు, నా ఆవు మాత్రమే నా దగ్గర ఉంటుంది అంటే వశిష్ఠుల వారు చెప్పారట. అప్పుడు నువ్వు బలం చేత తీసుకెళ్దాము అంటే అది నీకు జరిగే పని కాదు, నా అంతటి నేను ఇవ్వను. నాహం దదామితే రాజన్ స్వేచ్ఛయా నందినీం గృహాత్ తత్శ్రుత్వా నృపతిర్ భృత్యాన్ ఆదిదేశ మహాబలాన్ అంటే సైన్యాన్ని అందరినీ ఆదేశించారు ఆవుని బలాత్కారంగా తోడుకు వెళ్ళండి అని. వాళ్ళందరూ దాన్ని పట్టుకుందాం అనేసరికి
అది ఒక్కసారి విజృంభించి అంత హంభారవం చేసిందట. దానిలో క్రూర శబ్దమైనటువంటి ఆ ధ్వనిలోంచి కొన్ని వందల వేల సైన్యం పుట్టింది. దానిలోంచి సైన్యం సర్వం హతం తయిస్తు నందిని ప్రతిమోచిత. దానిలోంచి అనేక రకాలైనటువంటి సైనికులు, అనేక ఆయుధాలు ధరించినటువంటి వాళ్ళందరూ కూడా నందిని ధేనువుల్లో శరీరంలోంచే పుట్టుకొచ్చారు. ఆ శత్రు సైన్యాన్ని అంతటినీ చంపేశారు. ఏకాకి నిర్గతో రాజా విశ్వామిత్ర అతి దుఃఖిత. ఒంటరి వాడు అయిపోయి మొహం దిగాలు వేసుకుని వశిష్ఠ మహర్షి దండం పెట్టి తిరిగి వెళ్ళిపోయాడు. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అన్నాడు ఆయన. అప్పుడే క్షత్రియ బలం ఎందుకు పనికిరాదు, బ్రహ్మతేజస్సు బలం. వశిష్ఠ మహానుభావుడు వశిష్ఠ మహర్షి ఆయన యొక్క తపోబలం ముందు నేను ఎందుకు పనికి రాలేకపోయాను, అందుచేత ఋషిత్వాన్ని వదిలిపెట్టి మహాతపస్సు చేసుకుని ఎలాగైనా సరే ఆయన చేత బ్రహ్మర్షి అనిపించుకుందామని విశ్వ ప్రయత్నం చేసేట. అది ఆ కథ కూడా చూసి ఇప్పుడు అంటున్నాడు మునివరయ్య, వ్రజ ఆద్యత్వం సమాశ్వాస్య తపోనిధిం సుదర్శనోపి రాజేంద్ర తిష్టత్వత్ర యథాసుఖం. వాడిని నువ్వేం చేయకు, ఆ నందిని జనువు లాంటి వాడు ఈ సుదర్శనుడు, వాడిని కనుక నువ్వేదైనా కలిపితే అది నీకే ప్రమాదం వస్తుంది, అంచేత వాడిని అక్కడ వదిలేసి మనం ఇంటికి పోదాన్ని నడవండి అని చెప్పి దానిలో చాలా అందమైన మాట ఒకటి మనకి, వైరభావాన్ని వదిలేయాలి. ఎందువల్ల అంటే బాలోయం నిర్ధన కింతే కరిష్యతి నృప అహితం. వాడా చిన్నపిల్లాడు, వాడి దగ్గర డబ్బు లేదు, పరివారం లేదు, సహాయం లేదు, వాటిని ఏం చేస్తారయ్యా, వాడి మీద నీకు ఈర్ష్య ఎందుకు, ఈ అసూయ ఎందుకు? యద్భావ్యం తద్భవిష్యతి. లోకంలో అందరూ మాట్లాడేసే యద్భావం తద్భవతి అనేస్తారు. యద్భావం కాదు, యద్భావ్యం అంటే ఏది జరగనుందో అది జరుగుతుంది, జరగనున్నది జరక్క మానదు. ఇక్కడ దీనిలో ఉన్నమాట అది. ఈర్ష్యాకిం నృపశ్రేష్ఠ యద్భావ్యం తద్భవిష్యతి. వ్రజం తృణాయతే రాజన్ దైవయోగాన్ న సంశయ. వజ్రం తృణాయతే, దైవయోగం కనుక వస్తే వజ్రము కూడా గడ్డిపోసలాగా ఎందుకు పనికి రాకుండా పోతుంది. తృణం వజ్రాయతే క్వాపి సమయే దైవయోగిత. ఒక గడ్డిపోసే వజ్రాయుధం లాగా పనిచేస్తుంది. కాకాసుర వృత్తాంతంలో గడ్డిపోసని మంత్రించి పంపించారు కాకాసురుడి మీద శ్రీరామచంద్ర ప్రభు. అది బ్రహ్మాస్త్రం అయిపోయింది. పిచుకు మీద బ్రహ్మాస్త్రం అని, కాకి మీద బ్రహ్మాస్త్రం అని లోకంలో ప్రసిద్ధి పొందింది. అంచేత దాని వస్తువులో సామర్థ్యం కాదు, దైవయోగం ఉండాలి. దైవయోగం ఉంటే గడ్డిపోస వజ్రంలాగా మారుతుంది. లేదా దైవం మనకి అనుకూలం కాకపోతే వజ్రం కూడా గడ్డిపోసలాగా నిష్ఫలమైపోతుంది. అంచేత శశకోహంతి శార్దూలం మశకో వై తథా గజం. ఓ చెవుల పిల్లి పెద్ద పుల్ని చంపేస్తుంది, ఒక దోమ ఏనుగుని కట్టేస్తుంది. సాహసం ముంచ మేధావిన్ కురు మే వచనం హితం. అంచేత ప్రతి చోట దయా సర్వత్ర కర్తవ్య, దైవాధీనం ఇదం జగత్. అంత జగత్ అంతా దైవాధీనంగా ఉంది కనుక ఎదరవాడి మీద దయ చూపించడం నేర్చుకోవయ్యా. ఈ ఈర్ష్య అసూయ ఇవన్నీ నీకెందుకు పనికిరావు అని ఆయన వశిష్ఠ మహర్షి ఉపదేశం చేశారు విశ్వామిత్రుల వారికి. ఈ వ్యాసుల వారు ఈ రకంగా చెప్పి యుధాజిత్ అనేటువంటి వాడు ఆ మునికి నమస్కారం చేసి తన ఇంటికి పోయాడు. అంటే అక్కడ వరకు ఏం కథ, యుధాజిత్తు తన మనవడికి పూర్తిగా రాజ్య సామ్రాజ్యాన్ని అంతటినీ ఇచ్చి అంచేత ఈ మాట విన్న తర్వాత యుధాజిత్ అనేటువంటి వాడు మళ్ళీ తిరిగి తన ఊరికి వెళ్ళిపోయాడు. ఈ మనోరమ కూడా ఆశ్రమంలో చక్కగా కాలక్షేపం చేస్తుంది, సుఖంగా ఉంది. ఇప్పటికీ శత్రువుల వల్ల భయం పోయింది ఆ రాణి గారికి, ఆ అబ్బాయికిను. వాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. దినే దినే కుమారవసౌ జగామ ఉపజయం తత. ముని బాలకుడు అందరితోటి కలిసి స్నేహాలలో సంచరిస్తున్నాడు, అనేక రకాలుగా పెరుగుతున్నాడు. ఆ విదల్లుడు వచ్చాడు. ఆ విదల్లుడు వస్తే వాళ్ళు వేళాకోళంగా పిల్లలందరూ కలిసి మాట్లాడటం ఏమిటి అంటే మహామంత్రుల్ని ప్రతీహారుల్ని క్లీబా అని పిలవడం సంబోధన. నపుంసకుల్ని కొంతమంది రాజాంతఃపురంలో సేవకులుగా అట్టబెట్టేవారు పూర్వాశ్రమంలో. అంటే అంతఃపుర స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, చెప్పిన పనులు చేయాలి, వాళ్ళు పురుషులైతే ప్రమాదం, స్త్రీలైతే చేయలేరని అటు ఇటు కాకుండా నపుంసకులందరినీ కూడా ప్రతిహారులుగా అట్టబెట్టేవారు. ఆ దృష్టితో క్లీబేతి మునిపుత్రస్తమామంత్రయత్ పదంతికే. క్లీబాని వాళ్ళు వేళాకోళంగా మునిపుత్రులు ఆ విదల్లుడనే మహానుభావుడిని పిలిచారట. క్లీబా అని పిలవడం, క్లీబ శబ్దానికి అర్థం నపుంసకుడు అని అర్థం. ఆ క్లీబా అని పిలిస్తే వీడికి వినపడింది ఏమిటి అంటే ఆ మొదటి అక్షరం ఒకటే వినపడింది. ఇది సుదర్శనస్తు తత్శ్రుత్వా దధార ఏకాక్షరం స్ఫుటం. ఆ క్లీ అనేటువంటి అక్షరాన్ని మాత్రమే తీసుకుని దానికి ఒక అనుస్వారం కలిపి క్లీం బీజం అంటే కామరాజ బీజం అని అమ్మవారి శక్తి బీజం అని ఆ అమ్మవారి మంత్రంలో ఉండేటువంటి బీజాక్షరాన్ని గ్రహించి దానికి స్వభావంలో చాలా బుద్ధిమంతుడు కనుక అమ్మవారి మీద చాలా భక్తి గలవాడు కాబట్టి ఎన్నో రకాలుగా మంత్రం జపం చేశాడు. ఆ 5 ఏళ్ళు అయ్యేసరికి
ఋషి ఛందస్సు ఏమీ తెలియకపోయినా, దానికి అంగన్యాస కరన్యాసాలు ధ్యానాలు అవి తెలియకపోయినా ఆ బీజాన్ని బాగా జపం చేయడం వల్ల వాడు చాలా అమ్మవారి అనుగ్రహ పాత్రుడు అయ్యాడు. చూసి మునినాచ ఉపనీత అథ వేదం అధ్యాపితస్తథ. తర్వాత ఆ మునీశ్వరుడే ఆ కుర్రాడికి ఉపనయనం చేయించారు, వేదాధ్యాపనం చేశారు, ధనుర్వేదాన్ని నేర్పారు, చాలా పెద్దవాడు అయ్యాడు. అన్ని విద్యలు కూడా పరిపూర్ణంగా వాడికి అమ్మవారి అనుగ్రహం చేత వచ్చాయి. ఒక చోట కదాచిత్ సోపి ప్రత్యక్షం దేవీ రూపం దదర్శః, వాడికి అమ్మవారి ప్రత్యక్ష సాక్షాత్కారం కలిగింది అని రాస్తారు మహర్షి. చిన్నప్పటి నుంచి ఆ క్లీం బీజాన్ని ఉపాసన చేయడం వల్ల, ఈ రకమైనటువంటి శ్రద్ధాశక్తులతో వేదాధ్యయనాదులు స్వకర్మ అనుష్ఠానములు అవన్నీ చేయడం వల్ల ఆయన గరుడ వాహనంలో కూర్చుని వైష్ణవీ శక్తితో కూడినటువంటి అమ్మవారు ఆయనకి సాక్షాత్కారాన్ని అనుగ్రహించిందట. అవి ఎలాగుంది? రక్తాంబరం రక్తవర్ణం రక్త సర్వాంగభూషణం గరుడే వాహనే సంస్థాం వైష్ణవీం శక్తిమద్భుతాం దృష్ట్వా ప్రసన్నవదనః స బభూవ నృపాత్మజః. ఆ రాజకుమారుడు ఎంతో అదృష్టవంతుడు, చిన్నప్పటి నుంచి అమ్మవారిని నమ్ముకున్నాడు కనుక ఆ రక్తవర్ణ రథాలంకారాలతోటి ఎర్రటి పట్టుచీర కట్టుకున్నటువంటి రక్త సర్వాంగ భూషణురాలైనటువంటి ఆ వైష్ణవీ శక్తితో కూడినటువంటి గరుడ వాహనారూఢ అయినటువంటి ఆదిపరాశక్తి ఆవిడికి దర్శనం ఇచ్చింది. ఇచ్చి మాతరం సేవమానస్తు విజహార నదీతటే, ఆ తల్లిని సేవిస్తున్నాడు. ఆవిడ ఏం చేసింది? శరాసనంచ సంప్రాప్తం విశికాశ్చ శిలాసితాః తూణీర కవచం తస్మై దత్తంచ అంబికయా వనే. ఆ అంబికాదేవి అనుగ్రహం చేత ఆయనకు ఒక బంగారపు మంచి ధనుర్బాణాలు, ఒక మంచి కవచం, ఇవన్నీ కూడా ఆయనకి ఇచ్చింది. ఆ ఇచ్చి, నీకు ఇంకా శత్రువుల వల్ల ఎటువంటి ఆపద రాదు, ఈ ధనుర్బాణాలు నీ చేతిలో ఉండగా నిన్ను ఎవరు పరాజయం చేయించలేరు, ఎవరు ఓడించలేరు, నీకు సర్వత్రా విజయం వస్తుంది అనేటువంటి ఒక వరం ఇచ్చి అంబికాదేవి ధనుర్బాణాలని కవచాన్ని అనుగ్రహించిందట ఆ సుదర్శనుడికి. ఈ సందర్భం ఇలా ఉండగా ఏతస్మిన్ సమయే పుత్రి కాశీరాజస్య సుప్రయా నామ్నా శశికళా దివ్యా సర్వలక్షణ సంయుత అని కాశీరాజు గారి కుమార్తె అయినటువంటి శశికళాదేవి అనే ఒక ఆవిడ ఉంది. ఆ శశికళ అన్ని రకాలైనటువంటి విద్యల్లోనూ ఆరితేరి ఉంది, సర్వలక్షణ సంపన్నురాలు. ఈ నృపపుత్రుడైనటువంటి ఈ సుదర్శనుడు గురించి ఆవిడ విందిట. విన్న తర్వాత పెళ్ళంటూ చేసుకుంటే ఆ సుదర్శనుడినే పెళ్లి చేసుకోవాలి అని తీర్మానం చేసుకుందట శశికళాదేవి. కారణం ఏమిటి ఇద్దరికి అంటే, ఆవిడేదో పెద్ద రూపవతని ఈయనకి తెలియదు, ఈయనేదో పెద్ద ధనవంతుడని ఆవిడికి తెలియదు. కానీ ఇద్దరు అమ్మవారి భక్తులు కనుక, ఆయన పరమ భక్తుడు, దేవీ భక్తుడు, నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం, కాబట్టి నా పూజలకి అంతరాయం కలగదు కనుక ఆయన నేను పెళ్లి చేసుకుంటే నేను అమ్మవారిని నిరాటంకంగా సేవించుకోవచ్చు, కాబట్టి నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను అని ఈవిడ అనుకుంటాను. అతనేమనుకున్నారు? అమ్మవారి భక్తురాలు కనుక నాకు స్వప్నంలో ఈ రకమైన ఆలోచన వచ్చింది కాబట్టి పెళ్ళంటూ చేసుకుంటే కాశీరాజకుమార్తె అయిన శశికళనే నేను పెళ్లి చేసుకుంటాను అని ఆయన అనుకున్నాడు. ఈ రకంగా వాళ్ళు ఏవం శశికళ దృష్ట్వా స్వప్నే రూపం మనోహరం అంబాయా వచనం స్మృత్వ జహర్ష భృశమామిని. ఈ లోపుగా ఆవిడికి రాత్రి పడుకుంటే కళ వచ్చిందిట. ఆ కళలో జగదంబికాదేవి ఆవిడికి దర్శనాన్ని అనుగ్రహించి, వాడు సుదర్శనుడు అనేటువంటి వాడు ఉన్నాడు, నా భక్తుడు, వాడిని వివాహం ఆడు, నీకు అన్ని రకాలైనటువంటి శుభాలు కలుగుతాయి అనేటువంటి ఒక స్వప్న సాక్షాత్కారంలో వాడి వల్ల అన్యోన్యం ఒకళ్ళ మీద ఒకళ్ళకి అభిమానం కలిగింది. తర్వాత పెళ్లి చేసుకోవాలి. ఆ పెళ్లి చేయడానికి వాడు పిల్లని ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోవాలి కదా. వీడి దగ్గర ఏమీ లేదు, దరిద్రుడు, వాడు డబ్బు లేదు, రాజ్యం లేదు, వీడికి పిల్లని ఇవ్వడం ఏమిటి అని వాళ్ళ నాన్న అడ్డం పెడతాడు. నేను ఈయన్నే పెళ్లి చేసుకుంటాను అని ఆవిడ అంటుంది. కాదు, స్వయంవరం చేద్దాం, స్వయంవరంలో తేల్చుకోండి అంట. ఆ స్వయంవరంలోకి వెళ్ళేసరికి అందరు రాజుల్ని పిలుస్తారు. ఆ అందరు రాజుల్ని పిలిచినప్పుడు వీడి శత్రుకోటలో ఉండేటువంటి యుధాజిత్తు వాడి మనవన్ని వాడు తీసుకుని వస్తాడు అక్కడికి. వీడు ఒంటరిగా వెళతానంటాడు. వీళ్ళ తల్లి ఒంటరిగా అక్కడికి వెళ్తే శత్రురాజులు రా, వాళ్ళందరూ మనం చంపేస్తారు, నువ్వు ప్రాణంగా పెంచుకున్నాను, నువ్వు ఆ స్వయంవరంలోకి వెళ్తే నువ్వు ఎలా తట్టుకుంటావు, వద్దురా బాబు అంటుంది తల్లి. కాదు, నేను వెళతాను, అమ్మవారు నాకు రక్షగా ఉంటుంది, నాకేం భయం లేదు అని ఒంటరిగా స్వయంవరానికి వెళ్తాడు. ఆ స్వయంవరంలో చెప్పేటప్పుడు స్వయంవర విధానాలు, స్వయంవరంలో ఉండేటువంటి ఇచ్చా స్వయంవరము, వీర్య శుల్క స్వయంవరం అని రకరకాల భేదాలన్నీ చెప్పారు. ఆ కల్పంలో వాళ్ళందరూ ఒంటరిగా వెళితే వీడిని అందరూ కలిసి చంపేద్దామనే ప్రయత్నంలో వాళ్ళందరూ కలిసి పన్నాగం పండుతారు. ఆ రాత్రి వెళ్ళేసరికి ఆ రాజుగారికి వాళ్ళ అమ్మాయి చెబుతుంది, నాకు ఏమైనా నువ్వు కన్యాదానం చేసి ఆ సుదర్శనుడికి ఇస్తే నేను పెళ్లి చేసుకుంటా, రేపు స్వయంవరంలోకి నేను రాను, స్వయంవరంలో వస్తే వాళ్ళందరినీ నేను నిభాయించడం కష్టం, నాకు వాళ్ళెవరిని చూడాలని కూడా మనసులో లేదు, నేను మనసులో సుదర్శనుడినే భర్తగా పొందాం అనుకున్నాను,
కన్యాదానం చేయకుండా నా అందరం నేను గాంధర్వంగా వెళ్ళిపోవడం కుదరదు అని చెప్పి ఆ రాత్రికి రాత్రి ఆయన వివాహ ముహూర్తం ఒకటి నిశ్చయం చేసి ఇది కన్యాదానం చేసి పెళ్లి చేసేద్దాం అనుకుంటాడు. మర్నాడు పొద్దున్నకి మమ్మల్ని అందరినీ స్వయంవరానికి పిలిచి ముందు రోజు రాత్రే పెళ్లి చేసి పంపించేసావు, ఇది సావకొట్టేస్తాం అని వాళ్ళందరూ కలిసి యుద్ధానికి సిద్ధపడతారు. ఆ కాశీరాజు మీద ఆ యుద్ధానికి ప్రారంభించేస్తే ఆ యుద్ధంలో ఈ వీడు కూడా యుద్ధంలో ప్రతిఘటిస్తే వీడికి అమ్మవారు సింహవాహన అధిరూఢుడై ఆవిడ వచ్చి ఆవిడే స్వయంగా సమస్త శత్రువుల్ని సంహరించి ఈ సుదర్శనుడిని శశికళని అనుగ్రహిస్తుంది. ఆ సందర్భంలో కాశీరాజు గారు ఒక కోరిక కోరుతాడు. తల్లి, నువ్వు మా నగరానికి వచ్చావు, మా పిల్లకి మంచి భర్తని ప్రసాదించావు, వాళ్ళిద్దరూ నీ భక్తులుగా చలామణి అవుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఈ కాశీ నగరంలోనే దుర్గా పరమేశ్వరిగా విరాజిల్లి మా ప్రజలందరినీ కూడా రక్షించు అని కోరుతాడు. అనేసరికి ఆవిడ సరే భక్తుల కోరికకి మన్నించి ఆవిడ కాశీలో దుర్గా పరమేశ్వరి అనేటువంటి ఆలయాల్లో దుర్గా పరమేశ్వరిగా అవతరిస్తే అక్కడ ఉండేటువంటి భక్తులందరినీ కూడా రక్షిస్తూ ఉంటుంది. దానిలో స్వయంవర ప్రభేదాలు ఇచ్ఛా స్వయంవరం ఒకటి, పణాభిధ ద్వితీయ పందెం పెట్టడం, లేదా మూడోది శౌర్య శుల్క. ఇలా ఇచ్ఛా స్వయంవరంలో పెట్టి ఆ అమ్మాయి ఎవరిని కోరుకుంటే వాళ్ళకి ఇస్తాను అన్నాడు కనుక ఆ అమ్మాయి కోరుకున్నవాడు సుదర్శనుడే కాబట్టి సుదర్శనుడికి ఇచ్చి పెళ్లి చేశాను అని రాజుగారు చెప్తాడు. అలా చేసే మాట అయితే ముందే పెళ్లి చేసుకోవచ్చు కదా, దీనికి స్వయంవరం కూడా ఆయనకు మమ్మల్ని అందరినీ పిలిచి అవమానం చేయడం కదా, మమ్మల్ని అందరినీ పిలిచి మమ్మల్ని అందరినీ అవమానం చేసావు కనుక నీ మీదకి మేము దండయాత్రకి వస్తాము అని వాళ్ళు చెబితే అమ్మవారే వాళ్ళందరికీ పరిపూర్ణమైనటువంటి శిక్ష విధించి వాళ్ళందరికీ కూడా భగవత్యా ప్రసాదం చేత మనకి సుఖం కలుగుతుంది అని వీళ్ళ నమ్మకం అనేది ఏదైతే ఉందో ఆ నమ్మకంతో ఈ శశికళ సుదర్శనులు ఇద్దరు రక్షింపబడ్డారు. ప్రధానంగా ఈ కథలో చేయాల్సింది ఏంటంటే వారాహి విషమే మార్గే దుర్గా దుర్గేషు కరిహిచిత్ కాళిక కలహే ఘోరే పాతుత్వాం పరమేశ్వరి అని వ్యాసుల వారు ఓ మంచి శ్లోకం రాశారు. దీన్ని మన వాళ్ళందరూ కూడా కీలక స్తోత్రాలలో ఏదో పేరుతో చెప్తూ ఉంటారు. కవచాలని, కీలకాలని, అర్గళ స్తోత్రాలని రకరకాల పేర్లు తాంత్రికులైనటువంటి వాళ్ళు వాళ్ళ విధానాల్లో చెబుతూ మనోరమాదేవి కుమారుణ్ణి ఆశీర్వదించిన విధానంగా చెప్పిన శ్లోకాలు. పుత్రం ఆశీర్భిశ్చ అన్వమోదయత్ మనోరమ అగ్రతస్తే అంబికా పాతు పార్వతీ పాతు పృష్ఠతః పార్వతీ పార్శ్వయోః పాతు శివా సర్వత్ర సాంప్రతం వారాహి విషమే మార్గే దుర్గా దుర్గేషు కరిహిచిత్ కాళికా కలహే ఘోరే పాతుత్వాం పరమేశ్వరి భవానీ భూపమధ్యేతు పాతుత్వాం భవమోచని గిరిజా గిరిదుర్గేషు చాముండా చత్వరేషు చ కామగా కాననేషు ఏవం రక్షతు త్వాం సనాతని అని ఆ సనాతనురాలైనటువంటి ఆ పార్వతీదేవి మీద ఉండే అచంచలమైన భక్తి విశ్వాసాల వల్ల నిన్ను రక్షించాలి. నువ్వు ఎడుగు వెళ్ళినా, అడవిలో వెళ్ళినా, శత్రువుల మధ్యలోకి వెళ్ళినా, పగలైనా రాత్రి అయినా, ఏ దిక్కులోనైనా నీకు అమ్మవారి రక్ష ఉంటుంది అని మనోరమాదేవి ఆశీర్వచనం చేసి పంపింది. సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి. సచ్చిదానంద స్వరూపిణి అయినటువంటి కారణమైనటువంటి ఆ పరాదేవత మహామాయ ఆవిడ వల్లే ఈ జగత్తంతా నిలుస్తోంది కనుక ఆవిడే నీకు రక్షగా ఉంటుంది అని చాలా భయపడిపోతూ ఒంటరిగా కుమారుణ్ణి స్వయంవరానికి పంపాను అనే భయంతో ఆవిడ వదలలేక కుర్రాడిని వదిలేదు. తర్వాత అనేక రకాల రక్షోహిణి సైన్యాలతో వాళ్ళు యుద్ధానికి వచ్చారు. అంచేత అప్పుడేంటి సుదర్శనుడు అన్నాడు, నా బలం నా సహాయోమే నా కోశ దుర్గ సంశ్రయ నా మిత్రాని నా సౌహార్ది నా నృపాహ రక్షక మమ. మరి ఎందుకు వచ్చావు అన్నాడు అంటే స్వప్నే దేవ్యా ప్రేరితోస్మి భగవత్యా న సంశయ. అమ్మవారు కృప నా కలలో కనపడి అమ్మవారు వెళ్ళు నీకు పెళ్ళి అవుతుంది నువ్వు సుఖంగా ఉంటావు అని చెప్పింది కనుక ఆ ఒక్క మాట మీద విశ్వాసంతో నేను ఇక్కడికి వచ్చాను. దానివల్ల నాకు ఎటువంటి ఇబ్బంది కలగదు అని ధైర్యంగా చెబుతున్నాము. తా మృతే పరమాం శక్తిం బ్రహ్మ విష్ణు హరాదయ నశక్తాహ స్పందితుం దేవాహ కా చింతామే తదా నృపాహ. ఈ రాజులందరూ అడిగారు, నువ్వేంటి ఏ ధైర్యం చేసుకుని మా అందరితోకి ఎదురడానికి వచ్చావు ఇక్కడికి అని అంటే నాకు అమ్మవారి రక్ష, ఆవిడ మాట, నాకు స్వప్నంలో ఆవిడ ప్రబోధం కలిగింది, ఆవిడ మాట మీద వచ్చాను. ఏదైనా చేయాల్సిందంతా ఆవిడ మీద ఉంది. మీరు యుద్ధం చేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం, మీ జాతకం చేసుకోండి అన్నాడు. సా యదిచ్చతి తత్కుర్యాత్ మమ కిం చింతనయం. నేను ఆలోచించాల్సిన పనేం లేదు, ఆవిడది నిర్ణయం అంతా. ఆవిడ ఏమనుకుంటుందో అది జరుగుతుంది. మిమ్మల్ని విజేతలుగా ప్రకటించాలనుకుంటుందో లేక నన్ను అనుగ్రహించాలంటుందో అనుకున్నావో
నాకు ఎటువంటి సందేహము లేదు. జయే పరాజయేవా లజ్జా నమే అత్ర అన్వపి పార్థివా భగవత్యాస్తు లజ్జ అస్తి తదధీనోస్మి సర్వధాన్. ఆవిడ అధీనంలో నేను ఉన్నాను కనుక ఏదైనా సిగ్గుపడాల్సి వస్తే ఆవిడ పడాలి, నాకేం పోయింది. నాకు అపజయం వచ్చింది అంటే అది ఆవిడది అపజయం, నాకు జయం వచ్చింది అంటే నాకు గర్వం కాదు, ఆవిడ దయ వల్ల అనుకుంటా. అంచేత దీనిలో నాకు ఎటువంటి అహంకారము లేదు, ఎటువంటి భయము లేదు. ఏదైనా నెగ్గాను జయం వచ్చింది అంటే అంతా దయ, అమ్మవారి దయ అనుకుంటా. లేదు బాధపడాలి అంటే భక్తుడిని రక్షించలేకపోయాను అనేటువంటి ఒక సిగ్గుపడాల్సిన అవసరం ఆవిడికి తప్ప నాది కాదు అన్నటువంటి. జయే పరాజయే లజ్జా నమే అత్ర అన్వాపి భగవత్యాస్తు లజ్జా అస్తి తదధీనోస్మి సర్వధాన్. వీళ్ళందరూ చాలా ఆశ్చర్యంగా వేసి అందరూ అనుకున్నారు ఇదంతా మాట విని. త్వత్కృతేన దయాదృష్టా త్వాం బ్రవీమో మహామతే యద్యుక్తం త్వయా కార్యం విచార్య మనసానః. అంటే నీ మీద ఆవిడకి దయ ఉండి మాట అయితే ఇలాంటి నువ్వు ఒంటరి వాడిని ఎందుకు చేస్తుంది, అంచేత నువ్వు అపజయం పాలవడం ఖాయం, ఎటువంటి మాట లేదు. పైగా ప్రారంభం అధీనంగా ఉంటుంది జగత్ అంతాను. దైవాధీనమిదం సర్వం జగత్ స్థావర జంగమం అని చెప్పి స్వవశ అయం న జీవోస్తి స్వకర్మ వశక సదా. చాలా మంచి మాట. మన వాళ్ళందరూ తెలుసుకోవాల్సినటువంటి గ్రంథాలకు పల్లి అమ్మాయి పెళ్ళైందా లేదా అనేది కాదు, దానిలో మనకు కావలసినటువంటి ఉపదేశాలు కొన్ని చోట్ల పరోక్షంగా ఉంటాయి. జీవుడు ఎప్పుడు తమ కర్మ వశకుడు. తమ కర్మ 3 రకాలు. తత్కర్మ త్రివిధం ప్రవక్తం విద్వద్భిః తత్వదర్శిభిః. విద్వాంసులైన వాడు ఆ కర్మను 3 రకాలుగా చెప్తారు. సంచితం వర్తమానంచ ప్రారబ్ధం చ తృతీయకం. కాలకర్మ స్వభావైశ్చ తతం సర్వమిదం జగత్. కాల కర్మ స్వభావముల చేతనే ఈ ప్రపంచమంతా విస్తరించింది. దానిలో దైవీ మానుషం హంతుం శక్త కాలాగమం వినా. ఆ టైం రాకపోతే ఎంతటి దేవుడైనా ఓ చిన్న మనిషిని కూడా సంహరించలేడు. అంతా కాలాధీనంగా ఉంది కనుక ఆ కాలశక్తి స్వభావం చేత సంచితము వర్తమానము ప్రారబ్ధము అనేటువంటి మాట మూడోది. దీనిలో ఆగామి అనేది కూడా అనాలి, దానికి వర్తమానం ప్రారబ్ధం అని 2 కలిపేసేది. ఆగామి సంచితం ప్రారబ్ధం అనేటువంటి మాటలతో భేదాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ సంచితం వర్తమానం ప్రారబ్ధం అని 3 రకాలు చెప్పారు. యథా పితామే నిహత సింహేనామిత్ర కర్షణ తథా మాతామహోప్యేవం యుద్ధే యుధాచిత హత. ఇలా చెప్పిన తర్వాత నాహం బిభేమి ధర్మిష్ఠాః, నాకు భయం లేదు అని. ఎందువల్ల అంటే స్మరణం సతతం నిత్యం భగవత్యాః కరోమ్యహం. వాడి మంచి మాటది. నేను సర్వకాల సర్వావస్థల యందు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా భగవతి జగదంబికా స్మరణం మాంటం లేదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ అమ్మవారినే స్మరిస్తున్నాను. విశ్వస్య జననీ దేవి కళ్యాణం సా కరిష్యతి. ఆవిడే నాకు శుభాలన్నీ ఇస్తుంది అన్నంత ధైర్యంగా ఆ కుర్రాడు ఉన్నాడు. దానికోసం చెప్పిన మాట ఏంటి? పూర్వార్జితం హి భోక్తవ్యం శుభం వాప్యశుభం తథా స్వకృతస్య చ భోగేన కీదృక్ శోకో విజానతాం. తను చేసిన పనికి తన ఫలితం అనుభవిస్తే ఏడవలసిన బాధ్యత ఏముంది? మనం చేసుకున్న దానికే తగిన ఫలం మనకు వస్తుంది. దీన్ని ఎవరి మీద బాధపడతాం? మనం చేసుకున్న ఫలాన్ని మనం అనుభవిస్తున్నాం తప్ప ఎవరితోటి కూడా మనం శత్రుత్వం వహించాల్సిన అవసరం లేదు. స్వకర్మ ఫలభోగేన ప్రాప్య దుఃఖం అచేతన నిమిత్త కారణే వైరం కరోతి అల్పమతి కిల. మనం చేసుకున్న కర్మల వల్ల మనకి దుఃఖం వస్తుంది. దానికేదో నిమిత్త కారణంగా ఏదో కనిపిస్తుంది ఒకటి, వాడి మీద పడి ఏడుస్తున్నాం. వాడేం చేస్తాడు? చేసుకున్నది మంది, మొత్తం కారణం అంతా మంది. నిమిత్త కారణంగా పైన ఉంటే దాని మీద వైరం పెట్టుకోవడం అనేది అది అనవసరమైన పని కనుక నతథాహం విజానామి వైరం శోకం భయం తథా. నాకు వైరం గాని శోకం గాని భయం గాని లేవు. ఎందువల్ల నిశ్శంకమిహ సంప్రాప్త సమాజే భూభృతామిహ. నేను మీ అందరిలో మధ్యలోనే వచ్చానంటేనే నాకు ధైర్యం మీకు తెలుస్తూనే ఉందిగా. ఏకాకిగా స్వయంవరంలోకి అడుగుపెట్టా, నాకు భయం ఉంటుందా అంటే లేదు. ఎందుకు లేదు అంటే అమ్మవారి స్మరణం నిత్యం చేస్తున్నాను కనుక అని వాడు ఎంతసేపు చెప్పినా అదే మాట చెప్పాడు. దీనిలో వీళ్ళందరూ చూసిన తర్వాత అపరాహ్న కాలం అయింది. అందరూ కలిసి కూర్చున్నారు. భోజనాలన్నీ కోసం కూర్చున్నారట. దివ్య వేషధరా కామం విమానేశ్వమరాయివ దీప్యమానా స్థితాస్తత్వ స్వయంవర దితుక్షయా. ఆ స్వయంవర చూడ్డానికి అందరూ చాలా అందంగా వచ్చారు. వాడు వస్తే యథా సుదర్శనం దైవాశ్రజా సంభూషయేదిహ వివాదో వై నృపానాంచ భవితా నాత్ర సంశయ అని వీడి మెళ్ళలో, సుదర్శనుడు మెళ్ళలో ఆవిడ వరమాల వేస్తుంది. అప్పుడు పెద్ద గొడవ అయిపోతుంది. ఇంత కలిసి కోలాహలంగా తయారైపోతుంది ఈ స్వయంవర వేదిక అంతాను అనేటువంటి ఆలోచనలు చేసుకున్న తర్వాత ఆవిడ ఏమంది అంటే, నేను వ్రజప మండపంలో రాను. పూర్తిగా గుణవాన్ రూప సంపన్న కులీనశ్చ నృపోత్తమ తమ చిత్తే వశేద్యస్తు తం వృణిష్వ సుమభ్యమే అని అడిగితే వాడి వెంటనే చెప్పేసింది పూర్తిగా. నాహం దృష్టిపథే రాజ్ఞాం గమిష్యామి పితఃకిల.
ఆ రాజుల కంటపడను నేను. వాళ్ళు కాముకులు, బలవంతులు, వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి అపమార్గాల్లో తప్పులు సంభాషణలు చేసి నన్ను బాధ పెడతారు. నా మనస్సులో పూర్తి నిర్ణయం నేను చెప్తున్నాను కదా, అంచేత నేను కనుక వచ్చే మాట అయితే ఆ సుదర్శనుడితో కలిపే వస్తాను. సుదర్శనో మయా పూర్వం వృత సర్వాత్మనా పిత తమృతే నా అన్యథా కర్తుమిచ్చామి నృపసత్తమ. ఆయన తప్ప మరొక పెళ్లి నాకు ఎక్కలేదు. వివాహ విధితో కన్యాదానం చేసి నన్ను సుదర్శనుడికి ఇస్తే నేను సంతోషంగా కాపురం చేసుకుంటా, లేకపోతే నాకు పెళ్లి ఎక్కలేదు, నేను ఎక్కలేదు. సుదర్శనుడిని తప్ప మరొకటి ఎవరిని నేను భర్తగా అంగీకరించను అని చెప్పింది. ఆ సుబాహు అన్నారు. ఆ రాజంతా చెప్పిన తర్వాత వాళ్ళు ఈ స్వయంవరంలో రాత్రి వేళ ఇంక తప్పదండి, ఎలాగో అలాగే వివాహం చేసి కన్యాదానం చేసి పంచి పెడదామండి అని వాళ్ళ మంత్రి వాడికి ఉపదేశం చేశాడు. సరే, రేపు స్వయంవరానికి వెళ్ళాలి, స్వయంవరం వచ్చిన తర్వాత గడవడం అయిపోతుంది, ఏమవుతుందో అని ముందు రోజు రాత్రే ఆ కన్యాదానం ఏదో పూర్తి చేసి తంతు టూకీగా వివాహం చేసేసారు. ఈ కరోనా కాలంలో పెళ్లిలాగా చేస్తే ఆ మంగళధ్వనులు విన్నారు వాళ్ళందరూ. మై తిష్టతి కోన్యోస్తి కన్యాం హర్తుమిచ్చతి సుదర్శన క్రియానద్య నిర్ధనో నిర్బల శిశువు అని వాడు మొదలెక్కాడు అంతాను. ఇదంతా చేసిన తర్వాత నేను వదిలిపెట్టను, నేను బతికుండగా ఆ సుదర్శనుడికి ఇంకో చోట పెళ్లి ఎలా అవుతుంది? కులం విత్తం బలం రూపం రాజ్యం దుర్గం సుహృజ్జనం దృష్ట్యా కన్యా ప్రదాతవ్య నాణ్యథ సుఖవృచ్చతి. ఇది అమ్మాయిల్ని ఇచ్చుకునేటువంటి కన్యాదాత యొక్క మనోభావాలు. వాళ్ళ యొక్క వివరాలు, కులం చూడాలి, బలం చూడాలి, డబ్బులు చూడాలి, వాడి రూప సంపద ఉందా లేదా చూడాలి, వాళ్ళ రాజ్య సంపద ఉందా లేదా, వాళ్ళకి బంధువర్గం అంతా ఉన్నారా లేదా, అలాంటివన్నీ చూసి అన్ని రకాల లక్షణాలు కలిగిన వాడికి పిల్లనివ్వాలి తప్ప వీడికి ఎలా ఇస్తానయ్యా, వీడి మొహంలో ఏమీ లేదు వాడి దగ్గర, దీనిలో వాడిని ఎలా పిల్లల్ని ఇస్తాను అని తండ్రి అన్నారు. కాదు, నేను వాడిని తప్ప పెళ్లి చేసుకోను అని. మొత్తం మీద ఎలాగోలాగ పెళ్లి పూర్తి చేశారు. చేసిన తర్వాత నాణ్యం రుణో విభూపాల సుదర్శన మృతే క్వచిత్ బిభేషి యది రాజేంద్ర నృపేభ్య కల కాతర సుదర్శనాయ దత్వా మాం విసర్జయ పురాత్మకి. ఆఖరికి ఆవిడ చెప్పిన మాట ఏంటి అంటే, నీకు రాజుల దగ్గర భయం ఉండి ఆ రాజులందరూ నీతో యుద్ధం చేసి చంపుతారేమో అని భయం ఉంటే మమ్మల్ని రాత్రికి రాత్రి ముడిపెట్టి మమ్మల్ని ఇద్దరిని ఈ నగరం దావతలకు ఇచ్చి పంపించే. వాళ్ళు వెళ్ళిపోయారండి, వాళ్ళందరూ పెళ్లి చేసుకుని పోయారని నాకేం తెలియదండి అని చెప్పు. తప్పు కావాలంటే ఆ రాజుల దగ్గర నీకు భయమే కనుక ఉంటే యద్భావి తద్భవత్యేవ సర్వథా అత్ర నసంశయ. జరగనున్నది జరుగుతుంది, నా ప్రారంభం నేను చూసుకుంటాను, మా ఇద్దరికి కన్యాదానం చేసి ముడిపెట్టేసి మమ్మల్ని ఇద్దరిని ఈ ఊళ్ళోంచి పంపించేయి అని చెప్పారు. అంది అమ్మాయి. రాజుగారన్నారు, నా పుత్రి సాహసం కార్యం మతిమద్భి కదాచన. చాలా మందితో బహుజన విరోధం పనికిరాదు. అంచేత ఇంతమంది రాజులతోటి విరోధం పెట్టుకుని మీరిద్దరూ ఈ ఊరు దాటి మాత్రం ఎలా వెళ్తారు? అలా కనుక చేసే మాట సీతా స్వయంవరంలో శివధనుర్భంగం చేసిన తర్వాత ఎలా అయితే చేశారో అలాగే నేను కూడా నిన్ను అందరి మధ్యలో స్వయంవరంలోకి తీసుకెళ్లి ఏదో ఒక పోటీ పెట్టి ఆ పోటీలో సుదర్శనుడు నెగ్గితే అలాంటి వాడికి నీ కన్యాదానం చేస్తే చాలా అందంగా ఉంటుంది. ఆ సుదర్శనుడు అలాంటి పోటీకి సిద్ధపడితే పర్వాలేదు. పాలయిష్యతి యః కామం సతే భర్తా భవిష్యతి సుదర్శనస్తథ అన్యోవా యః కశ్చిత్ బలవత్తరః. వీర్య శుల్కంగా స్వయంవరాన్ని ఏర్పాటు చేసి దానిలో మనం అడిగిన పోటీలో నెగ్గితే అలాంటి వాడికి కన్యాదానం చేస్తే ఇది బాగుంటుంది, నీకు వివాహం చేస్తాను అని ఆయన. అలా కాదు, నేను అక్కడికి రాను అని, మూర్ఖంగా ఉంటుంది, నేను అక్కడికి రాను అని ఈవిడంటుంది. మొత్తం మీద ఏకైవాహం గమిష్యామి తేన సార్థం విరంశయ అనేది మొత్తం మీద అలా పూర్తి చేస్తే స్వస్థితేస్తు గృహేతిష్ట దత్వా మాం సహసైన్యక. నన్ను పూర్తిగా అతనికి అప్పచెప్పి నువ్వు గృహంలో సైన్యంతో ఇంట్లో ఉండు, రక్షణ పెట్టుకుని మేమే వెళ్ళిపోతాం, మా తర్వాత మా బాధలు మేమే పడతాము అని ఆ రకమైనటువంటి ఆ తల్లి కుమార్తె మాటకు చాలా లొంగిపోయి ఆయన పూర్తిగా కూడా ఒప్పుకుని వివాహం చేయడానికి ఇష్టపడ్డాడు. చేసి తస్యేతి మతమాజ్ఞాయ జామాతులు నృపసత్తమ విషసజ్జ ధనం దత్వా ప్రతస్థే సోపి సత్వరః. అలా చాలా గొప్పగా పెళ్లి చేసి అందంగా పంపిద్దాం అనుకున్న వేళ కాస్త ఏదో మొత్తం మీద పూర్తిగా అయిందనిపించి ఆ వివాహం వాళ్ళిద్దరినీ పంపించేశారు. వాళ్ళిద్దరూ భారద్వాజాశ్రమం పుణ్యం గత్వా తమ సమాహితా నివాసాయ విచారో వై కర్తవ్య సర్వధా నృప. మమ్మల్ని వదిలిపెట్టి వెళితే భరద్వాజ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళండి, అక్కడ రక్షగా ఉంటుంది, ఆ ఆశ్రమంలో మీరు కనుక చూసుకోండి, అక్కడ ఆయన మిమ్మల్ని రక్షణ ఇస్తాడు కనుక మీకు ఏమీ భయం లేదు అనేటువంటి మాటతో చెప్పి వాళ్ళిద్దరిని పంపించేశాడు. కాశీరాజస్తు తాన్ దృష్ట్వా హంతుకామో బభూవః నివారితస్తదా అత్యర్థం రాఘవేణ జిగీషత తత్రాపి నేజుశంఖాశ్చ భేర్యశ్చ ఆనకదుందప. కానీ ఆ యుద్ధ వర్ణనం అంతా చేశారు మధ్యలోను. దాని అంతా అయిన తర్వాత మొత్తం మీద అమ్మవారే స్వయంగా వచ్చి ఈ శత్రువులందరినీ సంహరించి
వాళ్ళందరికీ కూడా జయాన్ని ప్రసాదించింది అనేటువంటి అంశంతో ఈ కథ పూర్తిగా ఆ యుధాజిత్తుని చంపేటువంటి కార్యక్రమాన్ని అందరినీ కూడా ఆ మహర్షి వర్ణించారు. అలాంటప్పుడు ఈ దంపతులు ఇద్దరు దుర్గా పరమేశ్వరిని స్తోత్రం చేస్తారు. ఆ స్తోత్రంతో మనం ఆపేద్దాం ఈ కథని. అక్కడికి వచ్చేసరికి ఒకసారి అమ్మవారు ఏవం ప్రవృత్తే సంగ్రామే దారుణే లోమహర్షణే ప్రాదుర్బభూవ సహసా దేవి సింహోపరిస్థిత. సింహవాహనాలుడైనటువంటి అమ్మవారు కనిపించిందట. నానాయుధర రమ్య వరాభరణ భూషిత దివ్యాంబర పరిధాన మందార స్రక్ సుసంయుత తాను దృష్ట్వా తే అథ భూపాలాహ విస్మయం పరమంగత. రాజులు అడిగిపోయారు. ఈ సింహం మీద కూర్చున్నటువంటి ఈవిడెవరు? కేయం సింహ సమారూఢ కుతోవా ఇది సముచిత, ఎందుకు వచ్చింది, ఎవరు, ఏమిటి అనేటువంటి మాట. అనుగ్రహాయమే నూనం ప్రాదుర్భూత దయాన్విత అని ఇతను అనుకున్నాడు. అమ్మవారు వచ్చింది, ఇంక మనకు భయలేదు, ఆవిడే వచ్చింది, ఆవిడే కార్యాన్ని చక్కబెడుతుంది అనేటువంటి ధైర్యాన్ని సుదర్శనుడు పొందాడు. ఆ రాజులందరూ కలిసి ఈవిడెవరు వచ్చింది, ఎవడు ఎందుకు వచ్చిందో తెలియదు, ఈవిడిని చూస్తేనే భయం వేస్తోంది అనేటువంటి భావంగా వాళ్ళందరూ భయపడుతున్నారు. నిర్భయోహం మహారాజ జాతోస్మి నిర్భయాదపి సుదర్శన సుబాహుశ్చ తామాలోక్య వరాననాం. మేము నిర్భయంగా ఉన్నాం మహారాజా, మాకేం భయం లేదు అని వీళ్ళు అనుకున్నారు. అప్పుడు ప్రణామం చక్రతుహుతస్యాహ ముదితౌ దర్శనేన చ ననాదచ తదా సింహ గజాస్త్రస్తాశ్చకంపిరే. ఆ సింహనాదానికి శత్రురాజులు వచ్చినటువంటి ఆ ఏనుగులన్నీ కూడా భయపడి పారిపోయారు. దాని మీద ఉండే రాజులందరూ కింద పడిపోయారు. ఈ సింహం యొక్క గాండ్రింపుకే పూర్తిగా భయపడిపోయాయి శత్రు సైన్యం అంతా. దానిలో శరణార్థంచ సంప్రాప్త దేవి భగవతీహిన, మనందరికీ శరణ ఇవ్వడం కోసం ఆ తల్లి ఇక్కడికి వచ్చింది అనేటువంటిది ఆ మహామాయ మహాదేవి మనకి రక్షక. మనం వీళ్ళందరి వల్ల భయం పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇటువంటి ఒక ధైర్యంతో వీళ్ళు అక్కడ ఉన్నాక తీసుకున్నాడు. ముమోచు శిశికాం స్తోర్ణం సమపుంకాన్ శిలాచితాన్ ధనురాకృష్య కర్ణాంతం కర్మార పరిమార్జితానని వీడికి మంచి ధైర్యం వచ్చిందిగా యుద్ధం తీసుకున్నాడు. అమ్మవారు ప్రసాదించిన ధనుర్బాణాలు ఉన్నాయి, జగదంబ సాక్షాత్కరించింది. ఇంకా వాడికి వీర విహారం చేసి మొత్తం అందరినీ చంపేయడానికి సిద్ధపడ్డట. సుదర్శనస్తు తాన్ బాణయశ్చిచ్ఛేద ఆపతత క్షణాత్. ఆ రకమైనటువంటి దానిలో ఏవం యుద్ధే ప్రవృత్తే అథ చుకోప చండికా భృశం దుర్గాదేవి ముమోచాథ బాణాన్ యుధాజితం ప్రతి. ఇందరికీ మూలకారకుడైనటువంటి వాడు ఆ యుధాజిత్తు. వాడి మీదకి అమ్మవారే స్వయంగా బాణ ప్రహారం చేసింది. దుర్గాదేవి ముమోచాథ బాణాన్ యుధాజితం ప్రతి సంప్రాప్త తుగుం తత్ర చకార జగదంబిక. చాలా భయభీభత్సంగా యుద్ధం చేసి ఆ యుధాజిత్తుని కాస్త సంహరింపజేసేసింది. దాంట్లో తుష్టావ పరమప్రీత దుర్గాం దుర్గార్తి నాశిని. ఆ దుర్గార్తి నాశిని అయినటువంటి సమస్త దుఃఖాల్లోంచి పడేసేటువంటి దుర్గా పరమేశ్వరిని ధ్యానం చేసేట వాళ్ళు. ఆ శ్లోకాలు చదువుకుని వాళ్ళని మనం ఆపుకుందాం. సుబాహురువాచ నమో దేవ్యై జగద్ధాత్యై శివాయై సతతం నమః దుర్గాయై భగవత్యై తే కామదాయై నమో నమః నమః శివాయై శాంత్యై తే విద్యాయై మోక్షదే నమః విశ్వవ్యాప్త్యై జగన్మాతః జగద్ధాత్యై నమః శివే నాహం గతిం తవ ధియా పరిచింతయన్ వై జానామి దేవి సగుణః కిల నిర్గుణాయాః కిం స్తౌమి విశ్వజననీం ప్రకట ప్రభావాం భక్తార్తి నాశనపరాం పరమాంచ శక్తిం అని చాలా అద్భుతమైన స్తోత్రం ఇదంతా. ఈ దుర్గా పరమేశ్వరి స్తోత్రం ఇది. వాగ్దేవతా స్వమసి సర్వగతైవ బుద్ధి విద్యా మతిశ్చ గతిరప్యసి సర్వజంతో త్వాం స్తౌమి కిం త్వమసి సర్వమనోనియంత్రి కిం స్తూయతే సతతం ఖలు చాత్మరూపం. ఈ రకమైనటువంటి ఆ స్తోత్రాలతో నాశ్చర్యమేతది దేవి విచారి తీర్థే త్వం పాసి సర్వమఖిలం స్థిరజంగమై త్రాతస్త్వయాచ వినిహత్య రిపుర్దయాత సంరక్షితోయ మధునా ధ్రువసింధి శూను. ధ్రువసింధి యొక్క కుమారుడైనటువంటి సుదర్శనుడు నీ వల్ల బతికి పట్టగట్టాడు తల్లి. నాకు వివాహం జరిగిన, నాకు ప్రాణ రక్షణ ఇచ్చిన, నాకు రాజ్యాధిపత్యం ఇచ్చిన అంతా అమ్మ నీ దయ. శక్తాసి జన్మ మరణాది భయాన్ విహంతుం కిం చిత్రమత్ర కిల భక్తజనస్య కామం. నీ భక్తులకి అన్ని సిద్ధించే అన్నల్లో పెద్ద చిత్రం ఏముంది తల్లి, అన్నిటినీ చేసేదానివి నువ్వే కనుక నీ యొక్క అనుగ్రహం చేత మాకంతా కూడా కలుగుతుంది. త్వద్దర్శనాత్ అహం అహో సుకృతి కృతార్థో జాతోస్మి దేవి భువనేశ్వరి ధన్యజన్మ బీజన్నతేన భజనం కిల వేత్మి మాత జ్ఞాతస్త్వయాద్య మహిమా ప్రకట ప్రభావ. ఈ రకమైనటువంటి స్తోత్రం చేసిన తర్వాత ఆ కాశీరాజు గారికి అనుగ్రహం చేసి అమ్మవారు వరం మాట్లాడింది. ఏవం స్తుతా తదా దేవి ప్రసన్నవదన శివ ఉవాచ నృపదం దేవి వరం వరయ సువ్రత. చాలా మంచివాడివయ్యా, మీ అమ్మాయిని చాలా భక్తురాలుగా పెంచావు,
నీకు చాలా భక్తి ప్రభావాలు ఉన్నాయి, కాబట్టి నీకు వరం ఇస్తాను, కోరుకో అందిట ఆ తల్లి. అనేసరికి అప్పుడు ఆయన అన్నట్టు తస్యాస్తద్వచనం శ్రుత్వా భవాన్యాహ స నృపోత్తమ ప్రోవాచ వచనం. ఆ సుబాహు అనేటువంటి వాడు కాశీనగరంలో ఉండేటువంటి వాడు ఆయన చెప్పినటువంటి వరం ఏమిటి అంటే, ఏకతో దేవలోకస్య రాజ్యం భూమండలస్య చ ఏకతో దర్శనం తే వై నచతుల్యం కదాచన. దేవలోకాధిపత్యము, సమస్త భూమండలానికి ఆధిపత్యం ఒకవైపు, జగదంబ దర్శనం మరొక వైపు పెడితే ఎటువైపు బలం, ఎటువైపు బరువు అంటే, నీ దర్శనానికి ఇవన్నీ ఏమి సరిపోతాయి తల్లి, నాకు ఈ రాజ్యాధిపత్యాలు భూమండలాధిపత్యాలు ఏమీ అక్కర్లేదు, జగదంబిక దర్శనం అయింది, ఇంతకంటే వరమేం కావాలి, అమ్మా నిన్ను చూశాను, నీ దర్శనం ముందు ఇవన్నీ చాలదు. దర్శనాత్ సదృశం కించిత్ త్రిషు లోకేషు నాస్తిమే. ముల్లోకాల్లోనూ నీ దర్శనంతో సమానమైనటువంటి వరమే లేదు, కానీ నువ్వు అడిగావు కనుక ఒక వరం కోరుకుంటాను తల్లి అన్నాడు. ఏమిటి అనంటే, ఏతదిచ్చామ్యహం మాతః యాచితం వాంఛితం వరం తవ భక్తి సదా మేస్తు నిశ్చలా హ్యనపాయిని. నీ పాదాల మీద అచంచలమైన భక్తి స్థిరంగా ఉండేట్లాగా అనుగ్రహించు తల్లి అన్నాడు. తథాస్తు. నగరేత్ర త్వయా మాతః స్థాతవ్యం మమ సర్వదా దుర్గాదేవి నామ్నా వై త్వం శక్తిరిహ సంస్థిత. ఈ కాశీనగరంలోనే దుర్గాదేవి అనే పేరుతో స్థిర నివాసం చేసుకుని మా రక్షణ చేయి. త్వయాత్ర తథాత్ర రక్షాకర్తవ్యా వారాణస్యాహ తతయా అంబికే యావత్ పురీ భవేద్ భూమౌ సుప్రతిష్ఠ సుసంస్థిత. వారాణసీ నగరం ఎంతకాలం ఉంటుందో అంతకాలం దుర్గా పరమేశ్వరి ఇక్కడ ఉండి ఈ ప్రజల్ని, ఈ నగరాన్ని, మమ్మల్ని, భక్తుల్ని అందరినీ రక్షించు తల్లి అని కోరేటవాడు. తావత్వయాత్ర స్థాతవ్యం దుర్గే దేవి కృపానిధే వరోయం మమతే దేయ కిం అన్యత్ ప్రార్థయామ్యహం. ఇంకా నేను అడగాల్సింది ఇంకేం లేదు తల్లి, నీ పాదాల మీద అచంచల భక్తి నాకు కలగాలి. నీవు ఇక్కడే చిరస్థాయిగా ఉండి వారణాసీ నగరం ఉన్నంత కాలం నువ్వు మాకు దర్శనమిస్తూ మా భక్తులకు అందరికీ రక్షణ కల్పిస్తూ ఉండాలి. వారణాసీ నగరం ఎంతవరకు ఉంటుంది అని, ఎంతవరకు ప్రళయకాలంలో కూడా త్రికంఠక విరాజితంగా అది మిగులుతుంది. ఈశ్వరుడు త్రిశూలం మీద అడ్డపెట్టి ఆ నగరాన్ని మాత్రం లేచి పట్టుకుంటట. మొత్తం ప్రపంచం అంతా, భూమండలం అంతా నశించిపోయినా త్రికంఠక విరాజితం అని పేరు. ఈశ్వరుడు యొక్క త్రిశూలం మీద ఆ నగరాన్ని అట్టబెట్టి మళ్ళీ సృష్టిలో మళ్ళీ దింపి మళ్ళీ అట్టి పెడతాడు. అంచేత వారణాసీ నగరానికి నాశం లేదు. ఆ నగరం అంతకాలం దుర్గా పరమేశ్వరి అక్కడే ఉంటుంది. సమస్త భక్తుల్ని అనుగ్రహించడం కోసం దుర్గా పరమేశ్వరి ఈ రూపంగా వచ్చింది. రాజన్ సదా నివాసోమే ముక్తి పుర్యాం భవిష్యతి అని దుర్గా పరమేశ్వరి అభయం ఇచ్చిందట. రక్షార్థం సర్వలోకానాం యావత్ తిష్టతి మేదిని అథో సుదర్శనస్తత్వ సమాగత్య ముదాన్విత ప్రణమ్య పరయా భక్త్యా తుష్టావ జగదంబికాం అని ఆయన కాశీరాజు గారి ప్రార్థన మేరకు ఆయనకి వరం ఇవ్వడం కోసం, నేను ఇక్కడే ఉంటానయ్యా కల్పాంతంగా, ఏమీ భయం లేదు, ఈ భూమండలం ఉన్నంత కాలం దుర్గా పరమేశ్వరిగా నేను కాశీలో ఇక్కడే ఉంటాను అని అమ్మవారు వరం ఇచ్చింది. అది అయిన తర్వాత సుదర్శనుడు చివరికి ఇంకో మాట చెప్పాడు. అహో కృపాతే కథయామ్యహం కిం త్రాతస్వయాయత్కిల భక్తిహీన భక్మాంపి సకలోనోసి ముక్త భక్తే అవనం వ్రతంతే. భక్తితో ఉన్న వాళ్ళని బాగుపరచడం అందరూ చేస్తారమ్మా, భక్తి లేని వాళ్ళని కూడా నువ్వు అనుగ్రహించావు. నేనెంత, నా బతికెంత, నేను నీకు చేసినటువంటి భక్తి అనగా ఎంత. సృజసి ప్రపంచం శృతం మయా పాలయసి స్వసృష్టం త్వమత్సి సంహారపరేచ కాలే నతేత్ర చిత్రం మమ రక్షణం వై. సృష్టిస్థితి సంహారాల అన్నిటికీ కారణభూతమైన నువ్వు నన్నేదో రక్షించేవు అంటే పెద్ద విచిత్రంగా నేను భావించను తల్లి. సమస్త సృష్టికి, సమస్త లక్షణానికి నువ్వే కారణం కనుక నేను దానిలో ఒక భాగం. నన్ను రక్షించడం అనేది కరోమి కింతే వదదేవి కార్యం కోవా వ్రజామి అనుమోదయాసు కార్యే విమూఢోస్మి తవ ఆజ్ఞయాహం గచ్చామి తిష్ఠే విహరామి మాతః. ఆ తర్వాత నేను ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, నాకు ఆదేశం ఏమిటి, మీరు ఏం చెబితే ఎలా ఆదేశించారో ఆ రకంగా చేస్తాను అని ఆ సుదర్శనుడు అమ్మవారి దగ్గర మొరపెట్టుకున్నాడు. ఆవిడ ఉపదేశం చేసింది దీని తర్వాత మాట చెప్పి, నాయన నువ్వు నన్నే స్మరిస్తూ ఉండు, ఎప్పుడు నీకు నేను శుభాన్ని కలిగిస్తాను. దాంట్లో అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాంచ విశేషతః మమ పూజా ప్రకర్తవ్య బలిదాన విధానతః అని ఆవిడ ఉపదేశం. అష్టమి నాడు, చతుర్దశి నాడు, నవమి నాడు నా పూజ విశేషంగా చేస్తూ ఉండు. అర్చా మదీయా నగరే స్థాపనీయా త్వయానఘ పూజనీయా ప్రయత్నేన త్రికాలం భక్తిపూర్వకం. ఏదో పొద్దున అయిందనం కాదు, త్రికాల పూజ చేయాలి. దుర్గా పరమేశ్వరికి కాశీనగరంలో 3 కాలాల పూట్ల కూడా పూజ చేయాలి. దాన్నే కాక శరత్కాలే మహాపూజా కర్తవ్యా మమ సర్వదా నవరాత్ర విధానేన భక్తిభావ యుతేన చ. నా శరత్కాలం వచ్చినప్పుడు ఆశ్విన శుద్ధ పాడ్యమి దగ్గర నుంచి
విజయదశమి వరకు దానికి మహాపూజ అని పేరు. నవరాత్రోత్సవాలు. ఆ మహాపూజ తప్పనిసరిగా శరత్కాలంలో చెయ్యాలి. చైత్రే ఆశ్వినే తథా ఆషాఢే మాఘే కార్యో మహోత్సవ. మనకి వాళ్ళ ఆషాఢం కూడా కలిసి జగన్మాత అనుగ్రహం చేత చైత్ర మాసంలో, ఆశ్వీజ మాసంలో, ఆషాఢ మాసంలో, మాఘ మాసంలో కూడా చాలా ఉత్సవాలు చేయాలి. నవరాత్రే మహాపూజ కర్తవ్య. కృష్ణపక్షే చతుర్దశ్యాం మమ భక్తి సమన్వితై కర్తవ్యా నృపశార్దూల తథా అష్టమ్యాం సదా బుధై. కృష్ణపక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రి అంటాం కదా మనం. అలాంటప్పుడు కూడా విశేషమైనటువంటి పూజ చేయాలి. దానివల్ల నేను ప్రసన్నురాలై మీకు అన్ని రకాల కోరికలు తీరుస్తాను అని చెప్పి అమ్మవారు వరం ఇచ్చి అంతర్ధానం చెందిద్దట. ఆ తర్వాత ఈ రాజులందరూ కూడా ఆ సుదర్శనుడి యొక్క ఆజ్ఞతో ఈ రకమైనటువంటి పూజా విధానానికి అలవాటు పడ్డారు. బ్రహ్మాదయో నజానంతి శేషా సురగణాస్తథ సర్వస్య ఆద్యా మహాలక్ష్మీ వరేణ్యా శక్తిరుత్తమ సాత్వికి ఇయం మహీపాల జగత్పాలన తత్పర. అలాగే సృజతేయ రజోరూప సత్వరూపా చ పాలనే సంహారే చ తమోరూప త్రిగుణా సా తదా మత. ఆవిడే సగుణమైన త్రిగుణాత్మకమైన శక్తిగా వర్ణింపబడుతోంది. మొట్టమొదట్లో అడిగారు నిర్గుణురాలా సగుణురాలా అని. దానికి సమాధానం కోసం మళ్ళీ లేవతీశాడు. నిర్గుణ పరమాశక్తి సర్వకామ ఫలప్రద సర్వేషాం కారణం సాహి బ్రహ్మాదీనాం నృపోత్తమ. ఆవిడే నిర్గుణ శక్తి స్వరూపం, ఆవిడే సగుణ శక్తి స్వరూపం, ఆవిడే సత్వరజస్తమో గుణాత్మకమైన గుణ విశేషాలతో సృష్టి స్థితి సంహార కార్యక్రమాలను చేస్తూ ఉంటుంది కనుక ఆవిడే సగుణ రూపం కూడా. కానీ నిర్గుణ సర్వథా జ్ఞాతుమశక్య యోగిభిర్నృపాః సగుణ సుఖసేవ్యా సా చింతనీయ సదా బుధై. ఆ నిర్గుణమైన పరాత్మతత్వాన్ని తెలుసుకోవడం చేతకాని పని, అది అసాధ్యం. ఎంతో మహాధ్యానం ఉంటే సమాధినిష్ఠులైన వాళ్ళకి ఎవరికో దొరకాలి తప్ప అందరికీ దొరికే విషయం కాదు కనుక సగుణ సుఖసేవ్య సా చింతనీయ సదా బుధై. సగుణమైనటువంటి అమ్మవారినే ధ్యానం చేసి పూజలు చేయడం అనేది మనందరికీ కర్తవ్యము అని కూడా ఆవిడే ఉపదేశం చేసింది. అంచేత ఆవిడనే చింతన చేయడం, ఆవిడనే పూజ చేయడం, ఆవిడనే ఉపాసన చేయడం ఇవన్నీ కూడా చెయ్యాలి అనేటువంటి మాట అని ఎవరో అడిగట. మీకు అసలు ఈ విషయం, ఈ అమ్మవారి మీద భక్తి అనేది ఎలా వచ్చిందండి మీకు అని అంటే చెప్తారు. బాలే ఏవ వనం ప్రాప్త త్వంతు నూనం భయాతుర కథం జ్ఞాత త్వయా దేవి పరమాశక్తిరుత్పత్త. నువ్వు చిన్నతనంలోనే మీ నాన్న చచ్చిపోయాడు, అడవి పట్టిపోయావు కదా, నీకు అమ్మవారి ప్రభావం నీకు ఎలా తెలిసింది? ఆవిడ్ని పూజ చేయాలని ఉపాసించాలనో నీకు ఎవరు చెప్పారు నీకు అని అడిగితే అప్పుడు చెప్పారట. బాలభావాత్ మయా ప్రాప్తం బీజం తస్యాహ సుసమ్మతం స్మరామి ప్రజపన్ నిత్యం కామబీజాభిజం నృపాహ. చిన్నతనంలో ఎప్పుడో అమ్మవారి నోటమ్మటే నాకు క్లీన్ బీజ ఉపదేశం జరిగింది. దాన్నే నేను ఎప్పుడు ధ్యానం చేస్తున్నాను. ఇంకా దివారాత్రం ఎప్పుడు రాత్రింపగళ్ళు దాన్నే చూసి దాన్నే జపం చేయడం వల్ల నాకు ఈ రకమైనటువంటి శక్తి కలిగింది. అందుచేత ఇది అంతా జరిగింది అంటే ఆవిడ యొక్క అనుగ్రహ విశేషము అనేటువంటి మాట చెప్పారు. దీని తర్వాత కథ నవరాత్రోత్సవాలకి దారి తీస్తుంది. నవరాత్రం చేయమని చెప్పింది కదా ఆవిడ. ఎలా చేయాలి నవరాత్రోత్సవాలు అంటే ఏమిటి, ఎలా చేయాలి, వాటి విధి విధానాలు ఏమిటి, ఇవన్నీ కూడా అడిగితే నవరాత్రాలు వచ్చినప్పుడు ఏం చెయ్యాలి, దానిలో విధానాలు ఏమిటి, పూజా విధానాలు, సువాసిని పూజలు, కుమారి పూజలు, నవరాత్రోత్సవ విధానాలు అవన్నిటినీ కూడా తర్వాత చెప్తారు. అంచేత ధర్మస్య ఆచరణం కార్యం పురుషేణ విజానత. ఉపసంహారం. ప్రతి మనిషి పురుషుడిగా పుట్టిన వాడు తప్పనిసరిగా ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని ధర్మాచరణం చెయ్యాలి. మానుష్యం దుర్లభం మాతః ఖండేస్మిన్ భారతే శుభే. ఈ భారత ఖండంలో మనిషిగా పుట్టడము అనేది ఎంతో అపురూపమైన పుణ్యం చేసుకుంటే గాని జరిగే పని కాదు. చాలా ధర్మభూమి, కర్మభూమిగా ఆర్యావర్తం అని పేరు. మధ్యం వింధ్య హిమాలయోహన్. వింధ్య పర్వతానికి హిమాలయ పర్వతానికి మధ్య భాగంలో ఆర్యావర్త పుణ్య భూమిలో జన్మ ఎత్తడం, భారత వంశంలో జనించడం, తత్రాపి మనిషిగా పుట్టడం. ఆహారాది సుఖం నూనం భవేత్ సర్వాసు యోనిషు ప్రాప్య తం మానుషం దేహం కర్తవ్యం ధర్మ. మనుష్య శరీరం వచ్చి భారత భూమిలో అడుగు పుట్టిన తర్వాత మనం ధర్మాచరణం చెయ్యాలి కనుక అదే స్వర్గమోక్షప్రదం కాబట్టి అందరికీ కూడా అవశ్యం ఇది తప్పనిసరిగా చెయ్యాలి అనేటువంటి మాట సుదర్శనుడి వృత్తాంతం ఇక్కడ పూర్తి చేశారు. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఆ లీలావతీ దేవికి ఇప్పుడు పశ్చాత్తాపం కలిగింది. అప్పుడు ఆవిడని ఇత్యుక్తాసా తదాతేన లీలావతి అతిలజ్జిత పుత్రశోకం పరిత్యజ్య తమాహ అశ్రు విలోచన. కొడుకుని తీసుకుని దగ్గరగా తీసుకుంది. అన్నా నేను చాలా పొరపాటు చేశాను రా, చాలా తప్పు, స్వార్థంతో ఎంతో కళ్ళు మూసిపోయి నడిచాను. సాపరాధ అస్మి పుత్ర కృత పిత్ర విభాజిత హత్య మాతామహంతేత్ర హృతం రాజ్యం తు ఏన వై. ఎవరైతే ఈ మాతామహుడు వాడు చేసినటువంటి దుర్మార్గం,
ఆయన యొక్క ప్రేరణతో నేను ఎన్నో రకాల తప్పులుగా చేశాను. నేను మా నాన్నని కాదనలేకపోయాను. ఆయన ఇప్పుడు పోయాడు. నాకు ఇప్పుడు జ్ఞానోదయం అయ్యింది. చాలా తప్పు. నువ్వే నాకు నిజమైన కొడుకువి నువ్వే. నా కడుపున పుట్టకపోయినా నన్ను రక్షించేటువంటి కొడుకువి నువ్వే. మన వంశానికి అభివృద్ధి తీసుకొచ్చేటువంటి కొడుకువి నువ్వే. కనుక నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాను ఆయన. సింహాసన స్థితురాలైనటువంటి ఆ దుర్గా పరమేశ్వరిని మనందరం పూర్తి చేద్దాం. ఇక్ష్వాకు వంశానికి ఆరాధ్య దైవం దుర్గా పరమేశ్వరి, అంచేత ఆవిడ్నే ఆరాధిద్దాం అనేటువంటి భావంతో ఆ ప్రతిమాం కారయిత్వ అత ముహూర్తే అత శుభేదినే ద్విజానాహూయ వేదజ్ఞాన్ స్థాపయామాస భూపతి. అక్కడ దుర్గా పరమేశ్వరి ఆలయం కట్టి దానిలో ఉత్సవం చేసి దానిలో ప్రతిష్ఠ చేసి బ్రాహ్మణోత్తములందరినీ పిలిపించి దుర్గా పరమేశ్వరి పూజ చేశారట. ప్రతిష్టాప్య శివాం దేవీం విధివద్ వేదవాదివి పూజాం నానావిధాం రాజా చకార అతి విధానత. ఆ పూజా విధానం అంతా పరిసమాప్తం చేసుకుని వర్ణాశ్రమ ధర్మ పరిపాలనం కోసం కాశీలో దుర్గా పరమేశ్వరి పూజ చేసి అది లోకానికి అందరికీ కూడా విఖ్యాతమై దేశ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ శక్తి మహాశక్తి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం అందరూ అక్కడికి వచ్చి కాశీలో ఉండేటువంటి దుర్గా పరమేశ్వరుని పూజ చేస్తున్నారు. సో నవరాత్రేషు సర్వేషు చక్రు సర్వే విధానత అర్చనం హవనం యాగం దేవ్యా భక్తిపరా జనా. ఆ అమ్మవారి యొక్క అర్చన హోమాలు యాగాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు అన్నారు. అప్పుడు జనమేజయుల వారు అడిగారు, నవరాత్రేతు సంప్రాప్తే కిం కర్తవ్యం విధివత్తమ విధానం విధివద్వద బ్రూహి శరత్కాలే విశేషత. నవరాత్రాలు అంటున్నారు, ఆ నవరాత్రాల్లో ఏం చేయాలి, దాని విధి విధానాలు ఏమిటి, శరత్కాలంలో మహాపూజ అంటే ఏమిటి, దాని స్వరూప స్వభావాలు మాకు చెప్పండి, దాని యొక్క ఫలం ఏమిటో చెప్పండి, అది నిత్య కర్తవ్యమా లేక కామ్య ప్రయోగమా, అందరూ చేయాలా, తప్పనిసరిగా చేయాలా, లేదా కోరికలుంటే చేయాలా, దాని యొక్క వివరాలన్నీ నాకు చెప్పండి అని ఆయన అడిగారు. ఆ శరత్కాల మహాపూజ విశేషాలు తర్వాత ఎపిసోడ్ లో మనం చూసుకుందాం. జగదంబానికి అనేక విఘ్నాల మధ్యలో వచ్చిన మొత్తం మీద కథ చివరి వరకు నడిపించింది అమ్మవారు. ఇది పూర్తవుతుంది అనుకోలేదు, మధ్యలో ఆపేస్తాం అనుకోలేదు, కానీ అంచేత ఆవిడే నడిపించుకుంది. ఆవిడని మనం విన్నాం. ఇవాళ ఆషాఢ మాసం చాలా గొప్ప విశేషం. చతుర్దశి ఎల్లుండి వస్తుంది. చతుర్దశి నాడు అమ్మవారిని ధ్యానం చేయడం, ఏదో ఒక స్తోత్రం చదువుకున్నా మనం కృతార్థులం. అంతా వాళ్ళు చెప్పిన అన్నీ చేయలేం, కానీ దుర్గా పరమేశ్వరి ధ్యానం మనం చేయడం. అలాగే విరాట పర్వంలో మహారాజు ధర్మరాజు వారు దుర్గాస్తవం చేశారు. ఆ చేసి అజ్ఞాతవాసం నుంచి బయటపడ్డారు. వారు అజ్ఞాతవాసంలో అందరికీ దొరికిపోకుండా ఆయన రక్షింపబడ్డానికి ప్రధాన కారణం ఏమిటి అంటే ధర్మరాజకృత దుర్గాస్తవం అని పేరు. విరాట పర్వం మహాభారతంలో ధర్మరాజు గారు చేసినటువంటి ఆ దుర్గా స్తుతి చాలా గొప్పది. అలాగే కృష్ణ పరమాత్మ జాంబవంతుడితో యుద్ధం చేయడానికి వెళ్లి శమంతకమణిని తీసుకొచ్చేటప్పుడు 29 రోజులైనా ఆయన తిరిగి రాకపోతే వీళ్ళందరూ కలిసి కాత్యాయని మహామాయని చంద్రభాగా నదీ తీరంలో ఉండే దుర్గా పరమేశ్వరి ధ్యానం చేస్తే చచ్చినవాడు మళ్లీ పుట్టినట్టుగా జాంబవతి సమేతంగా శ్రీకృష్ణ పరమాత్మ వచ్చారు అని కథ వర్ణిస్తారు. అంటే ఆనాటి మహాపురుషులైనటువంటి వాళ్ళు కృష్ణ పరమాత్మ గాని, రామచంద్రమూర్తి గాని, లేదా యుధిష్ఠిరుడు గాని, వీళ్ళందరూ కూడా దుర్గా పరమేశ్వరి ధ్యానం చేసిన వాళ్లే కనుక ఆ తల్లి అనుగ్రహం చేత మనందరికీ సకల శ్రేయస్సులు కలగాలి అని కోరుకుంటూ ఇవాళది ఉపసంహారం చేద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. జగదంబార్పణమస్తు.